హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫోర్కాస్ట్. డెడ్పూల్ అండ్ వాల్వరిన్. డెడ్పూల్ సిరీస్ లో థర్డ్ ఫిలిం. మార్వెల్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి, ఫాలో అయ్యే వాళ్ళకి ఈ క్యారెక్టర్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ ఇది. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టర్. కెప్టెన్ అమెరికా అంటే గుర్తొచ్చింది, ఈ పాటికి అందరికీ తెలిసిపోయే ఉంటుంది క్రిస్ ఇవాన్స్ స్పెషల్ అపీరియన్స్ ఉంది అని. కానీ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ లో కాదు, జానీ స్ట్రామ్ క్యారెక్టర్ లో. జానీ స్ట్రామ్ ఈ పేరు వింటే నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. ఫెంటాస్టిక్ 4 మూవీస్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? అవెంజర్స్ కంటే ముందు ఫస్ట్ సూపర్ హీరో టీమ్ సినిమాలు అవి. కరెక్ట్ గా తెలియదు కానీ హెచ్బిఓ ఆర్ స్టార్ మూవీస్, ఈ రెండు ఛానల్స్ లో ఏదో ఒక దాంట్లో వేసేవాళ్ళు. మిస్ అవ్వకుండా చూసేవాడిని ఎన్నిసార్లు వేసినా. మీరు ఎవరైనా ఆ సిరీస్ చూడకపోయి ఉంటే చూడండి, చాలా బాగుంటాయి. సో అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ స్క్రీన్ మీద మిస్ అయిన వాళ్ళకి జానీ స్ట్రామ్ క్యారెక్టర్ లో ఒక స్పెషల్ అపీరియన్స్ ఇచ్చారు. కానీ హార్ట్ బ్రేకింగ్ ఎండింగ్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ కి. ఫ్యూచర్ లో మార్వెల్ ఫెంటాస్టిక్ 4 సిరీస్ మీద మూవీస్ చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చూడాలి అది ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు ప్రెజెంట్ డెడ్ పూల్ క్యారెక్టర్ విషయానికి వస్తే, యాంటీ హీరో క్యారెక్టరైజేషన్ తో, కామెడీ టైమింగ్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ క్యారెక్టర్. ఈసారి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి డెడ్ పూల్ క్యారెక్టర్ తో పాటు వోల్వరిన్ క్యారెక్టర్ ను కూడా తీసుకొచ్చారు. అంతేకాదు సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ క్యామియోస్ చాలా ఉన్నాయి. ఫ్యూచర్ లో రాబోయే కాంబినేషన్స్ మీద, మార్వెల్ మూవీస్ క్రాస్ ఓవర్స్ మీద హింట్స్ ఇచ్చి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అందులో ఒకటి డెడ్ పూల్ అండ్ థార్ క్యారెక్టర్స్ క్రాస్ ఓవర్. చూడాలి ఈ కాంబినేషన్ లో మూవీ వస్తుందో, లేకపోతే జస్ట్ అలా ఈ సినిమాలో స్టోరీ కోసం వాడుకున్నారో. ఈ సినిమా మీకు అర్థం అవ్వాలి అంటే ఎక్స్ మెన్ అండ్ డెడ్ పూల్ లాస్ట్ మూవీస్ లో మెయిన్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వోల్వరిన్. ఎక్స్-మెన్ సిరీస్ లాస్ట్ ఫిల్మ్ లోగన్ లో వోల్వరిన్ తన డిఎన్ఏ తో డెవలప్ చేసిన X-23 అంటే సైంటిఫికల్లీ తన కూతురైన లారాని, అలాగే తనతో పాటు డెవలప్ చేసిన కొంతమంది అమాయకమైన మ్యూటెంట్ పిల్లల్ని కాపాడే ప్రాసెస్ లో చనిపోతాడు. దాంతో ఆ సినిమా ఎండ్ అవుతుంది. ఇంకా డెడ్ పూల్ 2 మూవీలో డెడ్ పూల్ ప్రేమించిన అమ్మాయి ఒక విలన్ చేతిలో చనిపోతుంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, హాలీవుడ్ సినిమాలంటే, అందులోనూ మార్వెల్ సినిమాలంటే మన భూమి మీద జరిగే కథలు కాదు. ఆ స్టేజ్ ని ఎప్పుడో దాటేసాయి. ఇప్పుడు అన్ని వేరే ప్రపంచం, వేరే యూనివర్స్, వేరే టైమ్ లైన్, ఇలా వీటిని కాపాడే కథలే వస్తున్నాయి. ఆఫ్టర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నింటితో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఈ సినిమా. స్టోరీ ఏంటంటే, డెడ్ పూల్ 2 మూవీ ఎండింగ్ లో చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ ని టేబుల్ దగ్గరుండే టైం డివైస్ ని దొంగిలించి కాపాడుకుంటాడు. కానీ ఇక్కడ అస్సలు ఊహించిన విషయం ఏంటంటే, లోగన్ సినిమాలో వోల్వరిన్ చనిపోవడంతో డెడ్ పూల్ టైం లైన్ కూడా మెల్లిగా నశించిపోతూ ఉంటుంది. ఆ విషయం టైం వేరియంట్ అథారిటీ ద్వారా తెలుసుకున్న డెడ్ పూల్ వోల్వరిన్ ని సేవ్ చేయాలనుకుంటాడు. కానీ అప్పటికే తను చనిపోతాడు. దాంతో వేరే టైం లైన్స్ లో ఉన్న వోల్వరిన్ వేరే వేరియంట్స్ అందరినీ కలిసి వాళ్ళల్లో తన టైం లైన్ ని సరిచేసే ఒక వోల్వరిన్ ని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా మారాయి, ఏం జరిగింది, చివరికి టైం లైన్స్ ని కాపాడారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. మీకు ఇంకా అర్థం కావాలంటే ఎక్స్-మెన్ సిరీస్ లో లాస్ట్ ఫిల్మ్ లోగన్ చూడండి. ఎందుకంటే ఆ సినిమాలో లాస్ట్ షాట్ దగ్గరే ఈ సినిమా ఓపెనింగ్ ఉంటుంది. అలాగే ఆ సినిమాలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తారు. కొన్ని క్యారెక్టర్స్ పేర్లు కూడా రెఫర్ చేస్తూ ఉంటారు. డెడ్ పూల్ 2 కూడా చూడండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే దీనికంటే ఆ 2 మూవీస్ ఇంకా బాగుంటాయి. ఇప్పుడు మీరు నన్ను గట్టిగా నిలదీసి మరి ఈ సినిమా ఎందుకు చూడాలి అని అడిగితే, ఈ టైం లైన్, టైం ట్రావెల్, వేరే ప్రపంచం, వేరే యూనివర్స్, వీటిని కాపాడడం అనే పాయింట్ పక్కన పెడితే 4 రీజన్స్ చెప్తాను. 1 విజువల్స్, 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, 3 సౌండ్ డిజైన్. మామూలుగా లేవు, నాకైతే బాగా నచ్చాయి ఈ 3 విషయాలు. ఎస్పెషల్లీ ఓపెనింగ్ సీక్వెన్స్ ఏమన్నా ఉంది. అది థియేటర్ లోకి వెళ్లి కూర్చున్న వెంటనే అలాంటి ఒక టాప్ క్లాస్ దిమ్మ తిరిగే యాక్షన్ సీక్వెన్స్ పడితే ఇంకేం మాట్లాడతాం చెప్పండి. ఈ సీక్వెన్స్ లో డెడ్ పూల్ యాక్షన్ అండ్ డాన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. మామూలుగా మార్వెల్ మూవీస్ లో ఓపెనింగ్ టైటిల్స్ డిఫరెంట్ గా పడుతూ ఉంటాయి. ఇందులో దాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఎలివేషన్స్ అప్పుడు మామూలుగా ఇవ్వలేదు. చూస్తుంటే హాలీవుడ్ వాళ్ళు మన ఇండియన్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవడానికి బాగా ట్రై చేస్తున్నారేమో అనిపించింది. 4వది ఏంటంటే, డెడ్ పూల్ వర్సెస్ డెడ్ పూల్స్ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అది కూడా అది ఎలా అంటే మీరు సినిమాలో చూడాలి. అండ్ డెడ్ పూల్ వర్సెస్ వోల్వరిన్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా బాగుంటాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో, యాక్షన్ ఎపిసోడ్, సౌండ్ డిజైన్ తో ₹100 టికెట్ కి ఫుల్ పైసా వసూలు సినిమా ఇది. కుదిరితే చూసేయండి, థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మన ఫిల్మ్ ఫోర్కాస్ట్ లో డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ గురించి 8th షో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ షోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో వచ్చేస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.